ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అవినీతి చేసిన వారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుందని, బొత్స చేసిన వాక్స్గన్ స్కామ్ గురించి ప్రజలకు ఇంకా మర్చిపోలేదన్నారు. విశాఖ రైల్వే జోన్ కు కేంద్రం 100 కోట్లకు పైగా ఇస్తుంటే ఎందుకు అందిపుచ్చుకోలేకపోయారంటూ ప్రశ్నించారు. బొత్సవి పసలేని ఆరోపణలని పురంధేశ్వరి కొట్టిపారేశారు. బొత్స సత్యనారాయణ గారు ఈ మధ్యన చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పచ్చకావల్లో వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అన్నట్లుగా అవినీతి చేసే వారికి ఏది ఎవరు ఎలా చేసినా కూడా దానిలో అవినీతి వెతకడం మీదే వారి సమయాన్నంతా కూడా కేటాయించడం జరుగుతుంది. బొత్స సత్యనారాయణ గారు వారి మంత్రిగా ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్ కి సంబంధించినటువంటి అవినీతి చేసినటువంటి అవినీతిని ఎవరూ మర్చిపోలేదు అనేటువంటి విషయాలు వారికి గుర్తు చేస్తున్నాను. 2019 సంవత్సరం నుండి నేటి వరకు కూడా కేంద్రం పెద్ద ఎత్తున నిధులు రాష్ట్రానికి అందించిన ఆ నిధుల్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రజల్ని మోసం చేస్తూ మభ్యపెడుతూ మరి అధికారంలో ఉన్నటువంటి నేతలు ఏ మేరకు అవినీతి చేశారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అదేవిధంగా రైల్వే జోన్ కి సంబంధించి కూడా రైల్వే జోన్ కి మేము అంకితమై లేము అనేటువంటి విషయం ఇవాళ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. 10 సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో. నేటి వరకు కూడా ఎవరు వేలెత్తి చూపి ఈ అవినీతి మోడీ గారు కానీ లేదా వారి సహచర మంత్రులు కానీ చేశారు అని చెప్పలేనటువంటి పరిస్థితిలో పసలేనటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి బొత్స సత్యనారాయణ గారికి నేను వేస్తున్నటువంటి ప్రశ్న.